హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుష్ ఫుడీస్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వారికి ఉన్న అధిక బరువును తగ్గించుకోవాలని అనుకుంటారు. దానికోసం ఇలాంటి పద్ధతులన్నీ ట్రై చేస్తూ ఉంటారు. అది కొంతమందికి సూట్ అవ్వచ్చు, కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. ఈ పద్ధతి అని కాకుండా మన బాడీకి కావాల్సిన బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుంటే చాలా ఈజీగా మనకున్న అధిక బరువును తగ్గించుకోవచ్చు. చాలా మందికి బ్యాలెన్స్ డైట్ గురించి తెలియకపోవచ్చు. సో అలాంటి వారి కోసం నేను బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలో చెప్దామని అనుకుంటున్నాను. ఈ బ్యాలెన్స్ డైట్ ప్లాన్ డిస్కస్ చేసే ముందు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అండ్ న్యూట్రియంట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈరోజు నేను మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇంకా దాన్ని బేస్ చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ప్రిపేర్ చేసుకొని మన బరువుని తగ్గించుకోవచ్చో చెప్పాలని అనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ ఈజ్ నథింగ్ బట్ ఈటింగ్ అ హెల్దీ డైట్. అంటే మన బాడీకి కావలసిన పోషకాలని మనం ఫుడ్ రూపంలో తీసుకోవడం అన్నమాట. అనేది మన బాడీకి కావాల్సిన ఎనర్జీ సప్లై చేస్తుంది, ఇంకా డిసీజెస్కి ఎగెనెస్ట్గా ప్రొటెక్షన్ అనేది కలిగిస్తుంది, ఇంకా మన బాడీ టిష్యూ గ్రోత్కి సహాయపడుతుంది. అలాగే మన బాడీలో ఉన్న నార్మల్ ఫంక్షన్స్ అన్నిటిని రెగ్యులేట్ చేసి కరెక్ట్ పద్ధతిలో నడవడానికి సహాయం చేస్తుంది. వాటి కోసం కంపల్సరీగా మనం గుడ్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. యాక్చువల్గా మన బాడీకి కొన్ని స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ అనేటివి చాలా అవసరం. ఎక్కువ మోతాదులో అవసరమయ్యే న్యూట్రియంట్స్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అని, తక్కువ మోతాదులో అవసరమయ్యే న్యూట్రియంట్స్ని మైక్రో న్యూట్రియంట్స్ అని అంటాము. ఈ రెండు కూడా మన బాడీలోని ప్రక్రియని క్రమపద్ధతిలో నడపడానికి ఖచ్చితంగా ఈ రెండు రకాల న్యూట్రియంట్స్ అనేటివి కంపల్సరీగా అవసరం. మ్యాక్రోన్యూట్రియంట్స్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. అదేవిధంగా మైక్రోన్యూట్రియంట్స్ని కూడా రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మైక్రోన్యూట్రియంట్స్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ ఉన్నాయి. అలాగే మైక్రోన్యూట్రియంట్స్లో వైటమిన్స్ ఇంకా మినరల్స్గా డివైడ్ చేశారు. మనకి మైక్రోన్యూట్రియంట్స్లో మనం మెయిన్గా కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుంటే, కార్బోహైడ్రేట్స్ని మనం షుగర్స్, స్టార్చ్ ఇంకా ఫైబర్ రూపంలో తీసుకుంటుంటాం. మామూలుగా మన ఇండియన్ డైట్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని మనం యూజ్ చేస్తాం. నార్మల్గా 1 కిలోగ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మనకి 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. మరి ఫుడ్ సోర్స్ ఏంటి మన ఈ కార్బోహైడ్రేట్స్కి అంటే షుగర్స్. అంటే మామూలుగా షుగర్స్ అండి, షుగర్, జాగరీ ఇంకా హనీ, ఇంకా కొన్ని సమ్ కైండ్ ఆఫ్ స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా, మ్యాంగో, బనానా, అలాంటి ఫ్రూట్స్లో. ఇంకా స్టార్చ్ వచ్చేసరికి సీరియల్స్లో అంటే మిల్లెట్స్, అలాంటి వాటిలలో కూడా మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్కి వచ్చేసరికి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇంకా సీరియల్స్ని కూడా మనం దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటి వాటిలలో కూడా మన కార్బోహైడ్రేట్స్ అనేవి రిచ్ సోర్స్గానే చెప్పుకోవచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ విషయానికి వస్తే ప్రోటీన్ అండి. ఈ ప్రోటీన్ని మన బాడీని బిల్డప్ చేయడంలో చాలా సహాయపడుతుంది. అలాగే న్యూ టిష్యూని డెవలప్ చేసి మన బాడీలో ఏదైనా ఆర్గానిజం కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఎంటర్ అయినప్పుడు దానికి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మన బాడీలో మెయిన్గా మెయిన్ ఫంక్షన్స్ని, వైటల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయడానికి కూడా మనకి ఈ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ అండి. మరి మెయిన్ సోర్స్ ప్రోటీన్ మరి ఎక్కువ సోర్స్ ఏంటంటే ఫ్రెష్ మీట్లో ఉంటుంది, సీ ఫుడ్లో ఉంటుంది, మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్లో ఉంటుంది, కర్డ్లో ఉంటుంది, ఇంకా పల్సెస్, పప్పు ధాన్యాలలో కూడా ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ కంటెంట్లో ఉంటుంది. ఇంకో టైప్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏంటంటే లాస్ట్ వచ్చేసి ఫ్యాట్స్ అండి. ఈ ఫ్యాట్స్ అనేటివి 3 ఫార్మ్స్లో ఉంటాయి: సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్. ఇందులో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని మనం మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఇంకా పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ రూపంలో మనం తీసుకుంటాం. ఇది ఎందుకంటే మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. మన కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్
కొలెస్ట్రాల్ని తగ్గించి ఎల్డిఎల్ అంటే ఎల్డిఎల్ని తగ్గించి హెచ్డిఎల్ని పెంచడంలో ఇది చాలా సహాయపడుతుంది. ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. వచ్చేసి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగానే చెప్పొచ్చు. ఇప్పుడు మీరు 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్స్ తీసుకున్నారనుకోండి, అది 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మీకు ఇస్తుంది అనమాట. ఈ కొన్నిసార్లు ఫ్యాట్ అనేది అడిపోస్ టిష్యూ లాగా ఫామ్ అయిపోతుందండి. ఈ అడిపోస్ టిష్యూ స్కిన్లో ఇంకా మీ అబ్డమిన్లో స్టోరేజ్ అయిపోయి, అంటే అక్కడ అక్యూములేట్ అయిపోయి మీకు ఒబేసిటీ లాంటి ప్రాబ్లమ్స్ని ఇది కలిగిస్తుంది. ఈ ఫ్యాట్స్ వల్లనే కదండి మనం బరువు పెరగడము, ఒబేసిటీ లాంటి సమస్యలు, ఇంకా హార్ట్ అటాక్ లాంటివి కూడా వస్తాయి. అంటే ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వలన మనకి ఏమీ కాదు, కానీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, వాటి వల్లే మనకి ప్రాబ్లం. టిష్యూ అనేది మన బాడీలో ఇలా అక్యుములేట్ అవ్వడం వలన అది మన బాడీని వామ్గా ఉంచడంలో ఈ ఫ్యాట్ అనేది కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ అండి మైక్రోన్యూట్రియంట్స్లో వచ్చేసి వైటమిన్స్ ఇంకా మినరల్స్ అండి. వైటమిన్స్లో 2 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇంకా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్లో ADEKగా మనము డివైడ్ చేసాము. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో B కాంప్లెక్స్ ఇంకా C విటమిన్గా మనం డివైడ్ చేసాము. ముందుగా మనం వైటమిన్ ఏ గురించి చెప్పుకుంటే ఇది ఐ సైట్కి చాలా మంచిది. ఇంకా మన స్కెలిటల్ గ్రోత్కి కూడా, అంటే మన బోన్ డెవలప్మెంట్కి కూడా ఇది చాలా మంచిది. అలాగే ఇది అనేక రకాలైన వ్యాధులకి ఎగెనెస్ట్గా కూడా ఫైట్ చేస్తుంది. వీటి మెయిన్ సోర్స్ ఏంటంటే మిల్క్లో ఉంటుంది, ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉంటుంది, ఎగ్లో ఉంటుంది, ఘీలో ఉంటుంది, బటర్లో ఉంటుంది, ఇంకా ఫ్రూట్స్లో ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్లో కూడా ఉంటుంది, సమ్ వెజిటేబుల్స్లో కూడా ఇది ఉంటుంది. మెయిన్గా ఐసైట్కి అనేది మన ఈ వైటమిన్ ఏ అనేది ఐసైట్కి చాలా మంచిది. నెక్స్ట్ వైటమిన్ కే అండి. వైటమిన్ కే అనేది మనం రక్తం గడ్డ కట్టడంలో ఇది చాలా సహాయపడుతుంది. ఇది మెయిన్ సోర్స్గా యానిమల్ ఫుడ్లో ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మెయిన్ సోర్స్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో B కాంప్లెక్స్ విటమిన్స్ ఇంకా వైటమిన్ C ఉంది. వైటమిన్ B కాంప్లెక్స్ విటమిన్స్లో విటమిన్ B12 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేయడంలో ఈ విటమిన్ అనేది చాలా సహాయపడుతుంది. ఇంకా మెయిన్ వైటమిన్ C వచ్చేసరికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి, అంటే ఇమ్యూనిటీ మన బాడీని డెవలప్ చేసుకోవడానికి, ఇంకా మన స్కిన్ గ్లో చేయడానికి, ఇంకా ఏదైనా జర్మ్స్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు దానికి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడానికి ఈ వైటమిన్ C అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ C మెయిన్ సోర్స్గా ఫ్రెష్ వెజిటేబుల్స్ అండి. ఫ్రెష్ ఫ్రూట్స్లో ఈ వైటమిన్ C అనేది మెయిన్ సోర్స్గా ఉంటుంది. ఈ వైటమిన్ C అనేది ఊండ్ని తొందరగా, అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అది తొందరగా మానిపోవడానికి కూడా ఈ విటమిన్ C అనేది మనకి చాలా సహాయం చేస్తుంది. మినరల్స్లో వచ్చేసరికి మనకి లార్జ్ అమౌంట్లో తీసుకునేటివి ఏంటంటే కాల్షియం, ఫాస్ఫరస్, ఇంకా సోడియం, పొటాషియం, ఇంకా క్లోరైడ్ అండి. ఈ కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ వచ్చేసి బోన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అలాగే పొటాషియం వచ్చేసరికి మన మజిల్ యాక్టివిటీ కోసము, ఇంకా మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ని బ్యాలెన్స్ చేయడం కోసము అనేది పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం నర్వస్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ పొటాషియం అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మన సోడియం వచ్చేసి మనం దీన్ని సాల్ట్ రూపంలో మనం తీసుకుంటాము. ఇది కిడ్నీ ఫంక్షన్ కోసం సోడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ వచ్చేసి మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేది మన బాడీలోని బోన్ ఇంకా టీత్ బిల్డింగ్ కోసం అనేది మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. అలాగే నర్వస్ సిస్టమ్ ఫంక్షన్స్ని ఇంకా మజిల్ యాక్టివిటీ కోసం కూడా ఈ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మనం స్మాల్ అమౌంట్లో కూడా మనం కొన్ని మినరల్స్ రూపంలో మనం మినరల్స్ని తీసుకుంటాం. అవి ఏంటంటే ఐరన్, అయోడిన్, జింక్, ఈ కాపర్. ఇవి కూడా కొన్ని మన బాడీ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయడం కోసం ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ కూడా మనకి చాలా సహాయం చేస్తాయి.
చూసారు కదండి, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ని వీటన్నిటిని బేస్ చేసుకొని మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని అంటే ఈ న్యూట్రియంట్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ని తీసుకోవాలి. ఇవి మన బాడీకి ఏంటంటే కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేటివి అందజేయాలి. దీన్నే మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటున్నాం. 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే పర్సన్స్ ఏజ్, పర్సన్స్ సెక్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి తనకున్న హెల్త్ కండిషన్స్. ఇప్పుడు పర్సన్ డయాబెటీస్ ఉన్నా, హార్ట్ డిసీజెస్ ఉన్నా కొన్ని ఫుడ్స్ మనము ఇవ్వలేము. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం బ్యాలెన్స్ డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ డైట్లో మేజర్ న్యూట్రియంట్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. మేజర్ న్యూట్రియంట్స్ని బేస్ చేసుకొని మనం ఫుడ్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాం బ్యాలెన్సింగ్ డైట్ కోసం. దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అనమాట. అంటే ఈ ఫుడ్ మనం తీసుకోగానే మనకి ఇమీడియట్గా ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవ్వాలి, అంటే మనకి శక్తి అనేది రావాలన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఫుడ్స్లో మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఈ ఫుడ్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫ్యాట్స్ని మనం తీసుకుంటే మనకి ఇమీడియట్గా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మజిల్ బిల్డింగ్ అండ్ బాడీ బిల్డింగ్ ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. ఈ మజిల్ బిల్డింగ్ మనకి బాడీ బిల్డింగ్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే మన బాడీకి మనకు కావాల్సిన ప్రోటీన్ అనేది తీసుకుంటున్నప్పుడు మన బాడీ అనేది బిల్డప్ అనేది జరుగుతుంది. సో ఈ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మెయిన్ సోర్స్గా మనకి దేంట్లో ఉంటాయని అంటే మిల్క్ ప్రోడక్ట్స్లో, ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్లో, ఎగ్స్, ఇంకా పౌల్ట్రీ, చికెన్లో, ఫ్రెష్ మీట్లో, ఇంకా నట్స్లో, ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ సీడ్స్లో కూడా మనకి ప్రోటీన్ అనేది హై కంటెంట్లో ఉండి మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇచ్చి మన బాడీ టిష్యూస్ని డెవలప్ చేయడంలో, మన బాడీ గ్రోత్ అనేది మనకి డెవలప్మెంట్ జరిగేలా ఈ ప్రోటీన్ అనేది చేస్తాయి. కాబట్టి దీన్ని మనం బాడీ బిల్డింగ్ కేటగిరీలో చేసాం. ఇంకా థర్డ్ కేటగిరీకి వచ్చేస్తే ఈ ఫుడ్స్ ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేసి అలాగే మన బాడీ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, బిఫోర్ మనం ఏదైనా తినడానికి ముందు మనకి ప్రాపర్గా డైజెషన్ మంచిగా జరగాలని అంటే సలాడ్స్ తినమని చెప్తారు, ఇంకా ఫ్రూట్స్ తినమని చెప్తారు. అది ఎందుకంటే మన డైజెషన్ ప్రాసెస్ని ప్రాపర్ వేలో కరెక్ట్ పద్ధతిలో జరిగేలా చేస్తాయి. కాబట్టి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి అని చెప్తారు. ఈ మెయిన్ సోర్స్, వీటికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఈ కేటగిరీ ఆఫ్ ఫుడ్కి మెయిన్ సోర్స్ ఏంటంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ అయినటివి కావచ్చు. ఈ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను బ్యాలెన్స్డ్ డైట్ ఒకసారి బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ప్లాన్ చేశానో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఒక లంచ్ని నేను మీకు ప్లాన్ చేసి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ లంచ్ ప్రిపరేషన్లో నాకు ఏమేమి ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకుంటే నాకు ఎనర్జీ రావాలి, అలాగే నా బాడీ బిల్డప్ కావాలి, మళ్ళీ ఈ ఫుడ్ నా బాడీ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయాలి అండ్ నా బాడీని ప్రొటెక్ట్ చేయాలి. ఫస్ట్ కేటగిరీలో మనం చూసుకుంటే మనకి ఎనర్జీ గివింగ్, మనకి ఇమీడియట్గా మనకి ఎనర్జీ వచ్చేది మనకి కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్ వలన. సో దీంట్లో మన ఇండియన్స్ కాబట్టి మనం 70 to 60% మన డైట్లో ఖచ్చితంగా 70% వరకు మనము కార్బోహైడ్రేట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. కాబట్టి మెయిన్ సోర్స్గా మనకి కార్బోహైడ్రేట్లు రైస్లో ఇంకా రోటీలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ లంచ్లో రైస్ కానీ రోటీ కానీ కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే ఎట్ ద సేమ్ టైం మనకి మజిల్ బిల్డింగ్ లేకపోతే బాడీ బిల్డింగ్ మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రోటీన్ వలన. సో దీంట్లో మనకు ప్రోటీన్ ఉండాలి కాబట్టి మనం ప్రోటీన్గా మీరు ఏదైనా వెజిటేబుల్స్ తీసుకోండి, పప్పు ధాన్యాలు తీసుకోండి, ఇంకా ఏదైనా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్లో చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. అలాగే మనం బాడీ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేసి
ఇంకా మన బాడీని ప్రొటెక్ట్ చేసే కేటగిరీ ఆఫ్ ఫుడ్లో నేను ఇప్పుడు సలాడ్స్ కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఇలా తీసుకుంటున్నాం అనమాట. ఈ లంచ్ రెసిపీలో రైస్ ఆర్ రోటీ, చనా దాల్ కానీ, ఏదైనా వెజిటేబుల్ కానీ, ఏదైనా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ, అలాగే వన్ సలాడ్ మాత్రం కంపల్సరీగా సలాడ్ విత్ రైతా ఆర్ కర్డ్ ఏదైనా ఉండేట్టుగా మీరు కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. బ్యాలెన్స్ డైట్ అనేది దీన్ని బేస్ చేసుకొని నేను ఇంకా నా ఫర్దర్ వీడియోస్ కూడా ఇలా డైటింగ్ చేయాలనుకునే వాళ్ళ కోసం, బరువు తగ్గాలి అనే వాళ్ళ కోసం నేను నా డైట్ ప్లాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తాను. ఏంటంటే బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఈ చిన్న కీ ప్లాన్ని మీ బ్రెయిన్లో పెట్టుకొని మీరు మీ డైట్ ప్లాన్ అనేది చేసుకుంటే హెల్దీ వేలో మంచిగా బరువు అనేది తగ్గవచ్చు. ఈ డైట్ ప్లాన్ అనేది ఓన్లీ బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళ కోసమే కాదండి. బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఆరోగ్యంగా, యాక్చువల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు కదా. సో మనం ఆరోగ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనకి ఏ ఆరోగ్య సమస్యలు అనేటివి మనకి దరి చేరకుండా ఉండాలి. ఏ ప్రోటీన్ లోపం ఉండకూడదు. మన తినే ఆహారం మంచిగా అరగాలి. మనకి ఏ అల్సర్లు, మనకి ఏ యాసిడిటీలు, ఏ టాబ్లెట్లు మింగే అవసరం కూడా రాకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ 3 కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్ కేటగిరీస్ని బేస్ చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. హెల్దీగా ఉండండి. ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు ఖచ్చితంగా మీ సజెషన్స్ రూపంలో నాకు ఖచ్చితంగా చెప్పండి. సో అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నేను రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. అంతవరకు సెలవు. నమస్తే.